కాకినాడ జిల్లా కోజలూరు మండలం గొల్లపాలెం గ్రామంలో అయితే మన రైతు మేడిశెట్టి సూర్యనారాయణ గారి దగ్గర ఉన్నాం. అయితే సూర్యనారాయణ గారు ఈ పైరు పంట ఏ విధంగా పండించారు, అసలు ఇవి వేయడానికి కారణం ఏంటి, ఎన్ని వివరాలు, అసలు దీని దిగుబడి ఎలాగ వస్తుంది, 2 పంటల తర్వాత 3వ పంట ఈ దాళవ పంటలో వేసి రైతు ఏ విధంగా లాభం పొందుతున్నాడో అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సూర్యనారాయణ గారు. నమస్తే. ఇప్పుడు ఈ పైరు మీరు వేయడానికి కారణం ఏంటండి? అసలు ఇప్పుడు ఈ దాళవ తొలకరి 2 పంటలు అయిపోయిన తర్వాత 3వ పంట చాలా మంది ఈ వరి కోత వచ్చిన తర్వాత వీటిని కొనుమరు అయిపోయిందండి. ఈ పంట వేయడానికి మెయిన్ కారణం ఏంటి? మీరు మీ మాటలో చెప్పండి. మెయిన్ కారణం ఏంటంటే తొలకరు ఊడ్చామండి. దాళవ కొంచెం వెనక అయిందండి. ఆ దాళవ వెనక అవడంలో ఇంకా అనుకూలంగా ఉంటది, వస్తే వస్తుంది పోతే పోద్ది అన్న టైప్ లో ఏదో గింజలు జల్లేసాం. ఓకే. జల్లేస్తే ఇది టైం సరిపోక కాపుకి కొంచెం వెనక అయిపోయిందండి. ఆ వెనక అయిపోవడంలో ఇది పూత ఈ వర్షాలకి పూత ఎత్తేసుకుని ముందు దిగిన కాయేమో కొయ్యవలసి వస్తుంది, పూత ఎత్తేసుకుని మళ్ళీ వెనకాలేమో పూత పోతుంది. అలాగా చెట్లు కొయ్యడానికి లేకుండా పోయిందండి. ఈ పంట ఎప్పుడు వేయాలంటారు? అసలు ఈ పంట అయితే మార్చి నెలాఖరికి వేయాలండి. మార్చి ఏప్రిల్లో, ఏప్రిల్ 1st కి వేసుకుంటే ఏప్రిల్ 5, 6 అలాగా ఆ మధ్యలో పడిపోవాలి. మనకి అనుకూలంగా వచ్చి మనం ఇలా కోయడానికి మనకి అవసరం నెలాఖరికి మనకు తీసేసుకోవచ్చండి. అది తొలకర చినుకులు పడడంతో మనకి ఈ పూత సిగిరిచేసి మళ్ళీ పూత పట్టేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకా సిగిరిస్తుందా, లేకపోతే దీన్ని ఇలాగే మొత్తం కోస్తూ ఉంటారా? ఇలాగే కాయలు కోసుకుంటామండి. ఇంకా తీయడానికి అవదండి, అలాగే కోయాలి. పసిరి తొలకర అవుతుందండి, ఉన్నది ఉంటే చేలో ఉండిపోద్ది. ఓకే. ఇప్పుడు మీరు వేసే రైతులకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అసలు ఎప్పుడు వేయాలి, ఈ పంట ఏ విధంగా చేసుకోవాలన్నది రైతులకి ఏమని చెప్తారు? ఇది మార్చి నెలాఖరు కానించి ఏప్రిల్ 1 ఒక 5, 10వ తారీఖు లోపల వేసేయండి. ఇది మనకు మే నెలాఖరికి అలాగే పంట వచ్చేది చేతికి. ఓకే. అదే మే నెలాఖరికి అలా వచ్చేలాగా వేసుకోవాలండి. ఏ రైతు వేసుకున్నా ఇక ఇప్పుడు వేసుకుంటే ఇదే ఇబ్బంది పడుతుంది దాని గురించి. ఇప్పుడు దీనికి ఈ కోయడ వల్ల ఈ కూలి పనులు ఎన్ని కూడా మీకు బాగా అయిపోతాయి కదండి. మనం వేసింది పంట అనుకున్నా కంటే మనకి కాయలు కోయడం అంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు చెట్లు కోసేస్తే మనకు సింపుల్ గా అయిపోద్ది. ఈ కాయలు కోయడం అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, కానీ గిట్టుబాటు రాదండి. ఇలా ఏంటంటే ఉండలేక రైతు కోసుకోవడం తప్ప ఇది ముందుగా వేసుకుంటే ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఉండదండి. లేవండి, కానీ ఇది కరెక్ట్ కాదండి. పంట అయితే బాగానే పండింది, కానీ తీసుకోవడానికి అయితే ఇబ్బందిగా ఉందండి. ఇది అవకాశం కుదిరితే లేదండి. అంటే కోసుకుందామన్నా ఇబ్బందిగా ఉంది, తీసుకుందామన్నా ఇబ్బందిగా ఉంది. దాళవ తొలకరి పంటలో 2 పంటలు కూడా మనం ముందుగా పండించుకుంటే దాని మీద మనం ఇప్పుడు పండించిన దాని మీద ఒక 15 రోజులు ముందు పండించుకుంటే మనకి అవకాశం సరిపోతుంది. అది అధికారులు చెప్పినట్టు ముందుగా పండించుకుని మనం చేసుకుంటే మన అనుకూలంగా మన 3వ పంట కూడా మనం పండించవచ్చు. అది మన సూర్యనారాయణ గారు చెప్తున్నారు. మనం ఏదైతే ముందుగా మనం పండించుకుని ప్రభుత్వ వారు ముందుగా సూచనలు ఇస్తారో, వాటర్ వచ్చినప్పుడు ముందుగా ఈ వరి నాట్లైనా లేకపోతే మన ఎదజల్లు కూడా అన్ని కూడా సక్రమంగా చేసుకుంటే మనం అనుకున్నట్టు పండించని మన సూర్యనారాయణ గారు అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందు ఉంటాం. నమస్తే, మీ శ్రీనివాస్.